నేటి నుండి దేశవ్యాప్తంగా అమలవుతున్న నూతన నేర న్యాయ చట్టాలపై మరింత అవగాహన కల్పించడం కోసం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అలా చూద్దాం. ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కి మాన్యత ఇవ్వడం జరిగింది. ఇచ్చినా ఇప్పుడు మనకు ఒక పెద్ద ప్రాసెస్, ఈ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఎలక్ట్రానిక్ సర్టిఫికేట్స్ ఉంటే అప్పుడు అప్లోడ్ చేయాలి. ఆ ప్రాసెస్ ఇప్పుడు సార్ట్ అయిపోతుంది. మనము ఏ ఎవిడెన్స్ మొబైల్ నుంచి తీసుకున్నా డైరెక్ట్ గా మనము క్లౌడ్ లో ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇచ్చిన క్లౌడ్ ఉంది. ఈ క్లౌడ్ లో అప్లోడ్ చేసిన దట్ విల్ బికమ్ ఎన్ ఎవిడెన్స్. ఆ విధంగా మనకు ఇన్వెస్టిగేషన్ కూడా సార్ట్ చేసుకోవడానికి, ప్రొసీజరల్ డిలే కి తగ్గించుకోవడానికి ఇది చాలా మంచి అవకాశం ఉంది. If it qualifies into that, if it is especially grave case based on the law. Sir, BNS లో ప్రధానంగా ఎటువంటి అంశాలలో కఠిన శిక్షలు వచ్చాయి సార్? మేజర్ గా ఎట్లాంటి ఇష్యూస్ లలో కఠిన శిక్షలు? నేను మీకు లిస్ట్ ఇస్తాము. ఈ లిస్ట్ లో కొన్ని కేసెస్ లో పెంచుకోవడం జరిగింది, జనరల్ గా తగ్గించుకోకూడదు జరిగింది. బట్ మోర్ ఇంపార్టెంట్ బిఎన్ఎస్ఎస్, మీరు బిఎన్ఎస్ అడుగుతున్నారా బిఎన్ఎస్ఎస్ అడుగుతున్నారా? బిఎన్ఎస్ లో బేసికలీ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంటే ఇది కొత్త వచ్చిన క్రైమ్స్, ఆ విధంగా పెంచుకోవడం 10 years చేయడం జరిగింది. బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ తగ్గించుకో అంటే ఒకవేళ చెప్తే దిస్ హ్యాస్ గివెన్ ఎ లీనియంట్ వ్యూ ఆఫ్ ది మెనీ క్రైమ్స్ విచ్ వాజ్ అర్లియర్ వెరీ హై ఇన్ పనిష్మెంట్. కానీ కొన్ని కేసెస్ లో అది కాలం ఉంది, ఏ కాలంలో తగ్గించుకో. కొన్ని కేసెస్ లో 3 years చేయడం జరిగింది, 7 years ఉంటే ఇంతకు ముందు అది కాలం ఉంది, ఒకటే ఎట్లా లేదు. ఐ థింక్ దట్ విల్ బి ఏబుల్ టు ప్రొవైడ్ యూ ఎక్కడ పనిష్మెంట్ తగ్గించుకోవడం జరిగింది, ఎక్కడ పెంచుకోవడం జరిగింది, అది మీకు ప్రొవైడ్ చేస్తాము. ఇట్ విల్ బి ఎ కాలం, నాట్ వన్ ఇన్సిడెంట్. లాయర్ కి ఆబ్జెక్షన్ వాళ్ళు చెప్పాలి. బట్ ఐ థింక్ బార్ కౌన్సిల్ ద్వారా కూడా కొంత స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దే విల్ సార్ట్ అవుట్. వాళ్ళకి జ్యుడిషియరీ మధ్యలో ఏం విషయం ఉంది, అందరికీ మనము ఒక ఆర్గనైజేషన్ గా ఉంటే, ఒక పని చేస్తూ ఉంటే మనకు ఒక సిస్టమ్ తో కంఫర్ట్ ఉంటుంది. ఈ చేంజ్ అయినా అందరికీ కొంత మనకు ఎక్సర్సైజ్ చేయడం జరిగింది, ట్రైనింగ్ ఇవ్వాలి, సిస్టమ్ లో చేంజ్ చేయాలి. ఐ థింక్ వాళ్ళు కూడా సార్ట్ అవుట్ చేస్తారు. బట్ అది నా పరిధిలో లేదు. జ్యుడిషియరీ వైపు కూడా ఈ డిస్కషన్ ఉంది. మన టాప్ లెవెల్లో హైకోర్ట్ అండ్ తెలంగాణ స్టేట్ పోలీస్ మధ్యలో పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ ఉంది. మేము ఏం రాసిన ఎస్ఓపీస్ అన్ని జ్యుడిషియల్ వెట్టింగ్ ద్వారానే మాకు వస్తుంది. ఎందుకు మేము అల్టిమేట్ గా వాళ్ళ దగ్గరనే పోవాలి అన్ని కేసు చేసి. సో ఒక కోఆర్డినేషన్ ఉంది, జ్యుడిషియరీతో కూడా ఉంది, జ్యుడిషియరీ ద్వారా లాయర్స్ తో కూడా ఉంటుంది. వాళ్ళు వచ్చిన వాళ్ళతో కూడా మనము డిస్కషన్ చేస్తాము. మనం మొత్తం క్లాసెస్ మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా తీసుకోవడం జరిగింది, వాళ్ళు కూడా లాయర్ కు భాగంగా. సో డిస్కషన్స్ ఉంటుంది. ఎక్కడ కూడా మధ్యలో గ్యాప్స్ ఉంటే మనము ఇది అవగాహన సదస్సులు కండక్ట్ చేస్తాము. బట్ పీపుల్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. నేను మీకు పిలిచాము, మీరు వచ్చారు, వస్తేనే మేము మీకు చెప్తాము. మీకు చెప్పుకోవడానికి నేను విల్లింగ్ ఉన్నాము, మీరు కూడా రావాల్సిన విల్లింగ్ గా ఉండాలి. మనకు జ్యుడిషియరీకి ఇంతకు ముందు డిజిటల్ ఎవిడెన్సెస్ సాక్షిలో లేదు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో డిజిటల్ ఎవిడెన్స్ ఇవ్వడానికి చాలా కష్టం. సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, ఎవరు ఫోటో తీసుకుంటున్నారు, అన్ని చాలా రకరకాల ప్రొసీజరల్ లెంత్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇది తగ్గిపోయింది. ఆ విధంగానే మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాము. ఒకవేళ విక్టిమ్ అక్యూజ్డ్ ఉంటే, అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఉంటే వాళ్ళకి కూడా ప్రొడక్షన్ ఈజీ అయిపోతుంది. మాకు చాలా ఎనర్జీ సేవ్ అవుతుంది. జ్యుడిషియరీకి కూడా వాళ్ళు రావాలి, అందరు రావాలి ప్రెసెంట్. సో ఈ ప్రాసెస్ లో కేసు డిలే అయ్యేవాళ్ళు. 10 మంది ఉంటే 2 ఈ రోజు వచ్చారు, 3 రాలేదు. మళ్ళీ నెక్స్ట్ డేట్ ఇచ్చినా మళ్ళీ 2 వచ్చారు, 3 రాలేదు. ఆ విధంగా ఇది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ గా మీరు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి చేసుకోవచ్చు. సో ప్రొసీజర్ వైజ్ ఎలక్ట్రానిక్ మాధ్యమంతో మాకు బాగా ఈజీ ఉంటుంది. ఫాల్స్ కేసెస్ ఉంటే చట్టంలో ఫాల్స్ కేసును పెట్టిన మనిషి మీద యాక్షన్ కి గ్యారంటీ ఉంటుంది. కానీ
ఈ ఫాల్స్ ఉందా లేదా ఇది జడ్జ్మెంట్ మన ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ అవ్వాలి. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఉందా, మెలఫైడ్ ఇంటెన్షన్ ఉందా, రకరకాల స్టేజెస్ ఉంటుంది. సో తప్పు ఆఫీసర్ కి ఉందా, లేకపోతే తప్పు కంప్లైంట్ చేసిన వాళ్ళకి ఉంది, లేకపోతే సరిగా ఎవిడెన్స్ లేదు, అన్ని చూసి మనం డిసైడ్ చేస్తాం. ఆన్లైన్ కంప్లైంట్, ఆన్లైన్ ఎఫ్ఐఆర్ రెండు విషయం ఉంటుంది. కంప్లైంట్ కాగ్నిజబుల్ లేకుండా కూడా కంప్లైంట్ ఉండొచ్చు. ఒకవేళ ఎఫ్ఐఆర్ కంటెంట్ ఉంటే, కాగ్నిజబుల్ ఉంటే మనము 0 ఎఫ్ఐఆర్ చేసి, మీరు ఇక్కడ ఉంటే ఢిల్లీలో కంప్లైంట్ సంఘటన జరిగినా ఇక్కడ నుంచి కంప్లైంట్ ఇస్తే మేము ఈ రిజిస్టర్ చేసి, ఇప్పుడు CCTNS లో ఈ సెట్టింగ్ ఉంది, ఇక్కడ నుంచి మేము పంపిస్తే మెయిల్ అలాగా కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఓపెన్ చేసి ఎక్సెప్ట్ చేస్తారు. ఓకే, మేము రిజిస్టర్ చేశాము, రిజిస్టర్ చేసి వాళ్ళకి పంపించాము. అదే విధంగా వాళ్ళు సపోజ్ ఒకవేళ రిజిస్టర్ చేసిన ఢిల్లీలో మా పోలీస్ స్టేషన్ కి పంపించిన, ఇది 2-3 డేస్ పడుతుంది. అప్పుడు ఇది కూడా సార్ట్ చేయడానికి ట్రయల్ ఉంది. బట్ ఫిజికల్ గా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి డైరెక్ట్ గా ఇమీడియట్ లేదు. కానీ తర్వాత డెఫినెట్లీ విదిన్ 3 డేస్ సపోజ్ మీరు ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చినా విదిన్ 3 డేస్ మీరు పోవాలి. లేకపోతే ఏమైతుంది, మనకు స్పామ్ లాగా అవుతుంది. చాలా మంది కంప్లైంట్ ఇచ్చి పారిపోతారు. సో మీరు ఓకే హడబడిలో ఉన్నారు, టైం లేదు, బట్ విదిన్ 3 డేస్ మీరు వచ్చి మేము ఇది కంప్లైంట్ ఇచ్చాము సంతకం పెడితే చాలు.